హలో ఎవ్రీవన్, నేను మీ కరణం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, మన జీకే ట్యాగ్ లైన్ ఎన్రిచ్ యువర్ మనీ తగ్గట్టుగానే కష్టార్జితాన్ని సరైన మార్గంలో ఎలా వృద్ధి చేసుకోవాలో మరియు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో మన ఛానల్లో చర్చిస్తుంటాం, మాట్లాడుకుంటాం. ఈ రోజు మన దేశంలో హాట్ టాపిక్ గా మారిన ఒక పెద్ద మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శాంతి బిల్ 2025 దేశ అటామిక్ పవర్ సెక్టార్ లో ఒక చారిత్రక మార్పుగా నిలవనుంది. 18 సెప్టెంబర్ 2025 లో మన పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. శాంతి సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్లుకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు ఇండియాలో అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణ కేవలం గవర్నమెంట్ సంస్థల చేతిలో ఉండేది. కానీ ఈ కొత్త బిల్లు ద్వారా టాటా, రిలయన్స్, అదానీ వంటి ఇండియన్ ప్రైవేట్ కంపెనీలు అణు విద్యుత్ రంగంలోకి ప్రవేశించవచ్చు. ప్రైవేట్ కంపెనీలు సొంతంగా అణు రియాక్టర్లు నిర్మించుకోవడానికి, నిర్వహించడానికి లైసెన్సులు పొందవచ్చు. విదేశీ పెట్టుబడులను కూడా అంటే నిబంధనలకు లోబడి అవకాశం కల్పించారు. కొన్ని రకాల అణు సంబంధిత కార్యక్రమాల్లో అంటే సెలెక్ట్ న్యూక్లియర్ యాక్టివిటీస్ లో విదేశీ ఇన్వెస్టర్లు 49% వరకు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపేసింది. ఈ బిల్లు 1962 నాటి అటామిక్ ఎనర్జీ యాక్ట్ మరియు 2010 సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ లను రద్దు చేసి వాటన్నిటిని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. గతంలో ఏదైనా అణు ప్రమాదం జరిగితే పరికరాలు సరఫరా చేసిన కంపెనీలపై కూడా బాధ్యత ఉండేది. దీనివల్ల విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి భయపడేవి. కొత్త బిల్లు ప్రకారం ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ప్లాంట్ నిర్వహించే సంస్థదే, అంటే ఆపరేటర్ అన్నమాట. పరికరాలు సరఫరా చేసే వారికి బాధ్యత ఉండదు. నష్టపరిహారాన్ని కూడా గరిష్టంగా రియాక్టర్ సామర్థ్యాన్ని బట్టి 100 కోట్ల నుండి 3,000 కోట్ల రూపాయల వరకు నిర్ణయించారు. అణురంగంలో ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చినప్పటికీ అత్యంత సున్నితమైన యురేనియం ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్మెంట్, హెవీ వాటర్ ఉత్పత్తి వంటి అంశాలను ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. మన భారతదేశం ప్రస్తుతం 8 గిగావాట్ అణు విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచటమే ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతిపక్షాలు ఈ బిల్లుపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత విషయంలో నిబంధనలు సడలించడంపై చర్చ జరుగుతుంది. ఫ్రెండ్స్, అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు రావటం మన దేశానికి ప్లస్ అవుతుందంటారా, లేక సేఫ్టీ పరంగా ఏమైనా రిస్క్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఈ బిల్లుపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇది కేవలం ఒక పాలసీ చేంజ్ కాదు, ఇది ఇండియాస్ నెక్స్ట్ ఎనర్జీ రెవల్యూషన్ కి గేట్ వే అవుతుందని నిపుణుల ఒపీనియన్. ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల ఫాస్ట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడాప్షన్, స్ట్రాంగ్ R&D ఎకోసిస్టమ్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్ఫ్లోస్ పెరుగుతాయి. ఈ బిల్లు గురించి అంతా బానే ఉంది, కానీ ఇన్వెస్టర్లకు అసలైన మ్యాటర్ ఏంటంటే దీని వల్ల ఏ కంపెనీల యొక్క షేర్లు లాభపడతాయి. సో ఈ సెక్టార్ లో మనం గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఈ ఫస్ట్ లిస్ట్ లో ఇండియాస్ ఇంజనీరింగ్ పవర్ హౌస్ అయిన L&T కంపెనీ, L&T లార్సెన్ & టూర్బో. శాంతి బిల్లు ఆమోదం తర్వాత న్యూక్లియర్ పవర్ EPC సెక్టార్ లో ఇది టాప్ బెనిఫిషియరీగా నిలుస్తుంది అనుకుంటున్నారు. L&T అంటే కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెవీ ఇంజనీరింగ్ లో ఒక లెజెండ్, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ న్యూక్లియర్ పవర్ EPC స్పేస్ లో కూడా ఇండియాకి బ్యాక్ బోన్ గా మారింది. ఇన్ ఇండియా ఫర్ మల్టిపుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కి L&T ఆల్రెడీ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ని చేస్తుంది. L&T కంపెనీకి డీప్ ఎక్స్పర్టైజ్ ఉంది ఇన్ బిల్డింగ్ PHWRs అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, లైట్ వాటర్ రియాక్టర్స్ అండ్ న్యూట్రల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. ఇవన్నీ ఇండియాస్ లాంగ్ టర్మ్ క్లీన్ ఎనర్జీ ప్లాన్ లో కీలకమైన పాత్రని పోషిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు L&T కి మరొక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇది US నుండి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి ఎంపికైన కొన్ని భారతీయ కంపెనీల్లో ఒకటి. SMRs అంటే ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేవి చిన్న సైజులో ఉన్న అడ్వాన్స్డ్ రియాక్టర్స్. జనరేషన్ కెపాసిటీ 30 మెగావాట్ నుంచి 300 మెగావాట్ వరకు ఉంటుంది అండ్ లోయర్ కాస్ట్, ఫాస్టర్ ఇన్స్టలేషన్, ఈజీ స్కేలబిలిటీ కలిగి ఉంటాయి. ఇవి ఫ్యూచర్స్ లో ఇండియాస్ డిస్ట్రిబ్యూటెడ్ న్యూక్లియర్ పవర్ రెవల్యూషన్ కి కీ అవుతాయి. L&T సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్. సెప్టెంబర్ 2025 లో L&T కి ఒక భారీ ఆర్డర్ వచ్చింది. 25 బిలియన్ ఆర్డర్స్ ఫ్రమ్ NPCIL అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు యూనిట్ 5 and 6. ఇది తమిళనాడు చెందింది. ఈ ప్రాజెక్ట్ లో రియాక్టర్స్ అండ్ టర్బైన్ సిస్టమ్స్ ఇన్స్టలేషన్, సీ వాటర్ సిస్టమ్స్ మరియు హెవీ సివిల్ ఇన్ఫ్రా వర్క్స్ మొత్తం L&T హెవీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ చేస్తుంది. ఇండియాలో న్యూక్లియర్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూషన్ లో L&T కి అన్పారలల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందని ఇది చూపిస్తుంది. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే L&T కి నెంబర్స్ సాలిడ్ గా ఉన్నాయి. సేల్స్ గ్రోత్ 13.3%, ప్రాఫిట్ గ్రోత్ 19.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.7%, ROE 16.6%, ROCE 14.5% ఉంది అండ్
52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ జస్ట్ 1.61% మాత్రమే పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు ఎల్ఎన్టీ స్టాక్ నిఫ్టీ 50 స్టాక్ అని. నిఫ్టీ 50లో ఎల్ఎన్టీ కి ఎంత వెయిటేజ్ ఉందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఎన్టీపీసీ న్యూక్లియర్ జేవీ. ఎన్టీపీసీ అంటే మనకు థర్మల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆల్రెడీ జైంట్ అని మనందరూ తెలుసు. కానీ ఇప్పుడు ఈ కంపెనీ ఒక పిఎస్యు మనందరూ తెలిసింది కదా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. న్యూక్లియర్ పవర్ సెగ్మెంట్ లో కూడా మేజర్ ఫుట్ ప్రింట్ కలిగి ఉంది. ఎన్టీపీసీ న్యూక్లియర్ ఎంట్రీ మార్క్ చేసింది విత్ స్ట్రాటజిక్ జేవీ అశ్విని. ఇది ఎన్టీపీసీ ప్లస్ ఎన్పీసీఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య జరిగిన ఒక జాయింట్ వెంచర్. అదే సమయంలో ఎన్టీపీసీ తన సబ్సిడరీగా ఎన్టీపీసీ పరమాణు ఊర్జా నిగమ్ లిమిటెడ్ ని ఏర్పాటు చేసింది. ఇది క్లీన్ బేస్ లోడ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ లో ఫోకస్ చేస్తుంది. సెప్టెంబర్ 2025 లో 2800 మెగావాట్ మహీ బన్స్వారా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ ప్రాజెక్ట్ లో 4 లోకల్ 700 మెగావాట్ PHWR రియాక్టర్స్. ఇది జాయింట్ వెంచర్ అన్నమాట. ఎన్పీసీఎల్ కి 51%, ఎన్టీపీసీ కి 49% ఉంది. ఇది భారత్ లోనే పెద్ద న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఒకటవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు బేస్ లోడ్ పవర్ ని అందించడంలో కీలకం అవుతుంది. అలాగే ఇండియాని అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ మ్యాప్స్ పై స్ట్రాంగ్ గా నిలిపేస్తుంది అంటంలో డౌటే లేదు. ఎన్టీపీసీ పెద్ద స్కేల్ రియాక్టర్స్ మాత్రమే కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ పై కూడా దృష్టి పెట్టింది. ఇవి లో కాస్ట్ కంపాక్ట్ రియాక్టర్స్ అండ్ రూరల్ ఇండస్ట్రియల్ జోన్స్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాయి. టు యాక్సలరేట్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియాస్ ఎనర్జీ డైవర్సిఫికేషన్ అన్నమాట. ఎన్టీపీసీ కొత్త న్యూక్లియర్ పార్ట్నర్షిప్ కోసం యాక్టివ్ గా కొలాబరేట్ చేస్తుంది. శాంతి బిల్ 2025 దీనికి పర్ఫెక్ట్ పాలసీ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ బిల్ తో ప్రైవేట్ అండ్ పిఎస్సి పార్టిసిపేషన్స్ రెండు స్పీడ్ పెరుగుతాయి. ఎన్టీపీసీ ఫైనాన్షియల్ నెంబర్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి. సేల్స్ గ్రోత్ 1.67%, ప్రాఫిట్ గ్రోత్ 7.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.1%, ఆర్ఓసి 9.95%. 52 వీక్స్ హై స్టాక్ 13.9% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు మనం న్యూక్లియర్ ఎనర్జీ సిరీస్ లో చివరగా మాట్లాడుకోబోతున్నాం ఒక గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గురించి. కంపెనీ నేమ్ GE వెరనోవా T&D ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ స్పేస్ లో గ్లోబల్ రెప్యుటేషన్ కలిగి ఉంది. మరియు శాంతి బిల్ 2025 తర్వాత భారతదేశంలో దీనికి కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. ఈ కంపెనీ 1955 లోనే ఫౌండేషన్ జరిగింది. అప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ తన అటామిక్ పవర్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ ని ప్రారంభించింది. 1960s లోనే ఈ కంపెనీ బిలియన్ వాటర్ రియాక్టర్స్ డెవలప్మెంట్ లో పైనీర్ అయింది. మరియు FOAK అంటే ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్ న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ సర్వీసెస్ ని అందించింది. GE వెర్నోవా ఎక్స్పర్టైజ్ ఎంటైర్ న్యూక్లియర్ పవర్ లైఫ్ సైకిల్ సంబంధించిందండి. లైక్ అడ్వాన్స్డ్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ ఫ్యూయల్, రియాక్టర్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్లాంట్ లైఫ్ ఎక్స్టెన్షన్ అండ్ కెపాసిటీ అప్గ్రేడ్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, నాన్ రిస్ట్రిక్టివ్ ఎగ్జామినేషన్ అండ్ అవుటేజ్ మేనేజ్మెంట్, విర్చువల్ రియాలిటీ బేస్డ్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఫర్ ఆపరేటర్స్. ఈ కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీలో గ్లోబల్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. GE వెర్నోవా అండ్ హిటాచీ అలయన్స్ ఆల్రెడీ గ్లోబల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఇప్పుడు భారత్ న్యూక్లియర్ ఎక్స్పాన్షన్స్ లో లైక్ ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, ఎన్పీసీఎల్ మరియు BHEL లాంటి ప్లేయర్స్ తో టెక్నాలజికల్ పార్ట్నర్షిప్ చేసే అవకాశం ఉంది. ప్లాంట్ లైఫ్ ఎక్స్టెన్షన్, డిజిటల్ ఆటోమేషన్, కాంపోనెంట్ మోడర్నైజేషన్ వంటి సెగ్మెంట్స్ లో GE వెర్నోవాకి ఇండియాలో హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది. కంపెనీ ఫైనాన్షియల్ నెంబర్స్ రోబస్ట్ గా ఉన్నాయండి. సేల్స్ గ్రోత్ 33.4%, ప్రాఫిట్ గ్రోత్ 133%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 40.4%, ROCE 54.7%, 52 వీక్స్ హై నుండి స్టాక్ 11.9% డీసెంట్ గా కరెక్ట్ అయి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ మూడు ప్రధాన కంపెనీలు ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ మరియు GE వెర్నోవాలు. ఇవి శాంతి బిల్లు తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ లో స్ట్రాంగ్ అడ్వాంటేజ్ కలిగినాయి అనమాట. ఇంకా కొన్ని హిడెన్ జెమ్స్ కూడా ఈ థీమ్ లో సైలెంట్ గా విన్నర్ అవ్వచ్చు. అవి మనందరికీ బాగా తెలిసినవే. BHEL న్యూక్లియర్ పవర్ సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో స్టీమ్ జనరేటర్లు, టర్బైన్స్ మరియు బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ ఎక్విప్మెంట్ పై పెరుగుతున్న డిమాండ్ వల్ల BHEL కు లాభం చేరే అవకాశం ఉంది. నెక్స్ట్ MTAR టెక్నాలజీస్ అండి. తన కంపెనీ ప్రెసిషన్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో ప్రత్యేకంగా యూనిక్ గా నిలుస్తుంది. కంపెనీ ఇప్పటికే న్యూక్లియర్ అండ్ క్లీన్ ఎనర్జీ కాంపోనెంట్స్ తయారీలో స్థిరమైన స్థానాన్ని సంపాదించింది. నెక్స్ట్ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ అండి. ఈ కంపెనీకి న్యూక్లియర్ గ్రేడ్ ఫోర్జింగ్స్ మరియు రియాక్టర్ కాంపోనెంట్స్ తయారీలో అనుభవం ఉంది. శాంతి బిల్లు తర్వాత ఈ విభాగంలో కొత్త ఆర్డర్ల పెరుగుదల ద్వారా లాభపడే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన ఇండియా 2025 శాంతి బిల్ స్టాక్స్ విషయాలు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ చేయటమే. కీప్ లెర్నింగ్, కీప్ ఇన్వెస్టింగ్ అండ్ ఎన్రిచ్ యువర్ మనీ విత్ జీకే. నేను మీ కరణం, సైనింగ్ ఆఫ్.